Jai Swaminarayan, sir. Good morning. Yes, Jai Swaminarayan. Good morning. Start doing the work which is assigned to you. Hello. నువ్వు క్లాస్లో ఉన్నావా? ఎందుకు? ఒక్క నిమిషం ఆగు. అక్షయ్ శ్రీరంగ సార్ ఒకసారి మాట్లాడు బిడ్డ. గుడ్ మార్నింగ్ చెప్పు బిడ్డ. జై స్వామినారాయణ చెప్పు బిడ్డ. జై స్వామినారాయణ సార్. గుడ్ మార్నింగ్. వినపడ్డదా బాబు? రైట్. గోవర్ధన్ దత్త సార్ ఒకసారి జై స్వామినారాయణ చెప్పు. జై స్వామినారాయణ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జై స్వామినారాయణ. వినపడ్డదా? రైట్ రైట్. ఓకే బేటా, మీకు మార్నింగ్ పంపించిన కదా సార్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏమో పంపించిన మార్నింగ్. సార్ టోటల్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బిడ్డ? 50 సార్. 50 రెండు చాప్టర్లు కలిపి 50 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. రెండు చాప్టర్లు కలిపి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సరే, మీరు ఈ రోజు ఎన్ని కంప్లీట్ చేస్తారో చెప్పండి నాకు. ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తారా లేకపోతే ఇన్ని టాపిక్స్ కంప్లీట్ చేస్తారో చెప్పండి. ఒక చాప్టర్ సార్ 25 సార్. వన్ చాప్టర్ సార్. రైట్. మీరు వన్ చాప్టర్ కంప్లీట్ చేస్తారు కాబట్టి మీ ఇష్టం, ఏదైనా ఒక చాప్టర్ కన్సిడర్ చేసేసి కంప్లీట్ చేయండి. రేపు సండే కాబట్టి రేపు ఒక చాప్టర్ అయినా కంప్లీట్ చేయండి. లేదంటే ఈ రోజు వరకు సార్ టుమారో ఎనీ క్లాస్ సార్? సార్ టుమారో ఎనీ క్లాస్? నో క్లాస్. సార్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ 20 ఉన్నాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 30 ఉన్నాయి సార్. సరే, ఇది 30 ఇది 20 ఉన్నాయి కాబట్టి మీకు 20 ఈజీ. ఇందులో ఈ పీరియడ్ కూడా 20 చేయొచ్చు. ఇక్కడ 20 చేయండి, అందులో ఒక 5 చేయండి, 25 చేయండి. దీంట్లో హాఫ్ దాంట్లో హాఫ్ అన్నట్టుగా అయిపోతుంది. ఈ రోజు 25 చేయండి, రాత్రి వరకు 25 చేయండి, చేసి పంపండి. సార్ ఈ రోజే పంపాలా సార్? రేపు కూడా పంపచ్చు? రేపు కూడా పంపొచ్చు, నో ప్రాబ్లం. సార్ మా ఇష్టం. రెండు చాప్టర్స్ ఇప్పుడు చేస్తుంటే కూడా చేయొచ్చు. మీ ఇష్టం, అది మీ ఇష్టం. అది ఇప్పుడే కంప్లీట్ చేసి పంపిస్తా, రేపటికి నేనేం పెట్టుకోను అంటే అది మీ ఇష్టం. నాకు మాత్రం రేపటి వరకు 2 చాప్టర్స్ ఇచ్చిన 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. మనకు దాదాపుగా అన్నీ అయిపోయినాయి అనుకుంటా. నాకు తెలిసి ఇంకొకటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మిగిలిపోయింది, రియల్ నెంబర్స్ మిగిలిపోయింది కదా. మిగతావన్నీ అయిపోయినాయి క్వశ్చన్స్ మొత్తం. సార్ ఎగ్జామ్స్ నవంబర్ 2 నుంచో 4th నుంచో సార్? 4th నుంచి బిడా. సార్ 5th కాదా సార్? 5th కాదా సార్? 5th 4th అనుకుంటా. 5th సార్. 5th ఫస్ట్ మ్యాథ్స్ సార్. ఫస్ట్ రోజు క్లాస్ 9th 10th ఫస్ట్ మ్యాథ్స్ ఉంది. ఓకే, చేసేసేయండి, అది కంప్లీట్ చేసేయండి. సార్ టైం టేబుల్ పీడిఎఫ్ సార్, టైం టేబుల్ ఇంకోటి సిలబస్ మళ్ళీ ఇంకోసారి పెడతారా సార్? పెడతాలే, నేను పెడతాలే. ఓకేనా, టైం టేబుల్ పెడతా. టైం టేబుల్లోనే సిలబస్ సపరేట్గా ఉంది కాబట్టి టైం టేబుల్ పెడతా, మీ సిలబస్ కూడా పెడతాలే. రైట్. అందుకే ఈరోజు కాస్త లేట్ అవుతుందనే మార్నింగ్ మీకు తొందరగానే వర్క్ పంపించిన. ఒక 10 minutes లేట్ అయినా మీరు ఆ వర్క్ చేసుకుంటూ కూర్చుంటారు అని నేను అదే అనుకున్నాను. ఓకేనా, స్టార్ట్ చేసుకోండి. సార్ మ్యాథ్స్ గ్రూప్ లో పెట్టాను సార్. పెడతా. పెట్టినావా? అవును, ఒక ఫోటో వచ్చింది. టైం టేబుల్ పెట్టాను. అట్లా సరే, ఓకే. టైం టేబుల్ సిలబస్ వచ్చేసి మీకు ఇక దాదాపు టెక్స్ట్ బుక్ మొత్తం ఒకటే కన్స్ట్రక్షన్స్ ఒకటి లేదనుకో, ఇంకా అంతే. ఇంకా కన్స్ట్రక్షన్స్ ఒకటి లేదనుకుంటా, అంతే. ఇంకా మిగతా మొత్తం లాస్ట్ టైం మీరు స్టాటిస్టిక్స్ మొత్తం చదివిండ్రు కదా, అప్పుడు ఏది లేకుండే. లాస్ట్ టైం ఈ టైంకి జస్ట్ కొంచెమే లేకుండా, 2 చాప్టర్లు ఏమో లేకుండా, మిగతా మొత్తం ఉండే. ఇప్పుడు అది కూడా కలిసి వస్తుంది, అంతే. నేను పోయి చూసి రౌండర్ తీసుకొని వచ్చి ఇంకా కన్స్ట్రక్షన్స్ మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
ఒకసారి ఇంకా మెల్లగా కన్స్ట్రక్షన్స్ చేసుకుందాం. మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్స్ చేద్దాం. క్లాసెస్ ఉండేమో సార్, ఎగ్జామ్స్ ఉంటాయేమో సార్. సరే క్లాసెస్ తీసుకుంటా సార్. ఏం తీసుకోండి బిడ్డ? సార్ రేపు కాదు సార్, అది ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు క్లాసెస్ ఉండేమో సార్. ఆ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు క్లాసెస్ ఉండవేమో, మరి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. ఏమో మనకి మీ ఎగ్జామ్ నేను నైట్ తీసుకుంటా క్లాసు, మీకేం బాధపడకండి. ఎందుకంటే నైట్ తీసుకుంటా, ఎందుకంటే డే టైంలో మొత్తం ఎగ్జామ్ రాసేస్తారు కాబట్టి. మీ ఎప్పుడన్నా అంటే టైమింగ్ ఏమైనా ఉందా దానికి? ఎంసీక్యూ ఏం లేదు, ఎప్పుడైనా రాసుకోవచ్చు డే లోపల. అవును సార్, ఆ డేలో ఎప్పుడైనా రాయొచ్చు సార్. మరి మళ్ళీ ఆబ్జెక్టివ్ రెండు ఉంటాయా సార్? ఏం లేదు బిడ్డ, ఓన్లీ ఆబ్జెక్టివ్ మాత్రమే. అంటే టోటల్ 80 మార్క్స్ ఆబ్జెక్టివ్ అంటే వీడియో ఏమైనా ఉంటుందా లేకపోతే నార్మల్ సార్? నార్మలే. ఇంకా మీరు మామూలుగా అప్పుడు PA1 కి మీరు ఎట్లా రాసిండ్రో ఇప్పుడు కూడా అట్లనే రాయాల్సింది. ఇంకా డైరెక్ట్ గా అంటే అన్ని MCQs సార్? 80 అంటే మరి వాళ్ళు ఎట్లా ఇస్తారో, మరి 80 MCQs ఇస్తారో లేకపోతే అది 40 ఇది 40 లేకుంటే 40 ఇచ్చి ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ అంటాడో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే దాని ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రిన్సిపల్ సార్ ఓన్లీ ఆబ్జెక్టివ్ అని అన్నాడు. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అది ఇది అన్నది పెద్ద ఐడియా లేదా. ఓన్లీ ఆబ్జెక్టివ్, నో డిస్కషన్. అమ్మా quadratic equations PDF didn't got sir. I didn't got. Can you send? రెండుగా ఓకే, రెండు కలిపి పెట్టినా అనుకుంటా, సపరేట్ గా పెట్టలేదు. అవును సార్, రెండు కలిపి ఒకటే సార్. దానిలో కింద ఉంది సార్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కింద ఉంది. Okay. Thank you. ఓకే రైట్. కానీ ఇంకా రాసేసేయండి, అది కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా మనకు అయిపోతుంది. ఇంకా తర్వాత మెల్లగా కన్స్ట్రక్షన్స్ చేద్దాం. ఇంకా రాకపోతే ఒక్క నిమిషం నేను చూసి మళ్ళీ పంపిస్తా. సార్ అన్నీ వచ్చినాయి సార్, 2 చాప్టర్స్. అవును, ఒకే దాంట్లో ఉన్నాయి అనుకుంటా. అదే ఒకటే పంపించిన. అవును సార్, ఒకే దాంట్లో 2 ఉన్నాయి. రైట్, ఓకే. కానీ ఇంకా మీ ఇష్టం, ఎన్ని కంప్లీట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఎస్, ఓం నమో నమః శివాయ. ఓం నమో నమః శివాయ. ప్రిన్సిపల్ సార్ NTSA ఎగ్జామ్ గురించి చెప్పింది సార్. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ఎనీ క్వశ్చన్, స్కిప్ ఇట్ ద క్వశ్చన్. ఎందుకంటే క్వశ్చన్ మిస్టేక్ ఉండవచ్చు, లేకపోతే ఆప్షన్స్ అన్నవి రాకుండా ఉండవచ్చు. సో దేర్ బి సమ్ రీజన్స్ విల్ బి దేర్. సో నో ప్రాబ్లమ్, జస్ట్ గో ఫర్ స్కిప్పింగ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ స్టార్ట్ డూయింగ్. ఎందుకు చెప్తున్నాను అంటే, if you are doing even in exam also, sometimes the question will be mistake. Don't be tensed on the mistake ones, you will lose the time. Skip the question, go for the next question. After completing your total exam, think about that question. That's better. కొన్నిసార్లు ఛాన్సెస్ ఇస్తాడు వాడు ఏదో మొన్న మనకు వచ్చింది ఒక క్వశ్చన్, క్వశ్చన్ కి ఆన్సర్ కి రిలేటెడ్ గా లేదు, కానీ సాల్వింగ్ లో మాత్రం కరెక్ట్ గా ఉంది.
అంటే ఏదో సంథింగ్ రాయడంలో ఒక లెటర్ తేడా వచ్చింది, మొత్తం ఆన్సర్ మొత్తం లేదు అని వచ్చేసి. సో డోంట్ వరీ అబౌట్ దాట్. స్టార్ట్ బై ఓం నమో నమో శివాయ మంగళప్రదాయ గోతురల్యతే నమః శివాయ. ఓం నమో సార్ మొత్తం ఈరోజు రాసి పంపించచ్చా సార్? Yes, you can. నీ ఇష్టం, నువ్వు మొత్తం ఈ రోజు రాసి పంపిస్తావా లేకపోతే కొన్ని కొన్ని రాసి పంపుతావా అనేది అది నీ ఇంట్రెస్ట్ బిడ్డ, నీ టైం. నాకు మాత్రం బై టుమారో ఐ వాంట్ ఆల్ ద 50 క్వశ్చన్స్ టు బి సాల్వ్డ్. ఎస్, ఓకే, వినపడ్డది కదా. సార్ ప్రిన్సిపల్ సార్ ఎన్టీఎస్సీ ఎగ్జామ్ గురించి చెప్పింది సార్. ఎన్టీఎస్సి ఎగ్జాము చెప్పిండా? చెప్పింది సార్, డిసెంబర్ అది చూడండి ఒకసారి ఆన్లైన్ లో పాసిబుల్ అయితే. ఓన్లీ 100 రూపీస్ 120 రూపీస్ ఉంది దాని అమౌంట్. 125 రూపీస్ అంట సార్. మామ్నార్లో ఎగ్జామ్ అంట. 125 రూపీస్ అంట, మామ్నార్లో ఎగ్జామ్ ఉందంట సార్. 125 రూపీస్ అవును, మామ్నార్లో మోడర్న్ హై స్కూల్ దగ్గర, మోడర్న్ హై స్కూల్ మౌంట్ బేసిన్ స్కూల్ లో లాస్ట్ ఇయర్ సెంటర్ పడ్డది. 25 మెంబర్స్ ఏమో రాసిండ్రు, చాలా జనరల్ చేసి అది పంపించిండ్రు అనుకుంటా. దానికి మీది ఫోటోలు, మీ సిగ్నేచర్లు ఇవన్నీ కావాలి. ఇవన్నీ స్కూల్స్ ఓపెన్ అయితేనే జరుగుతుంది మీకు, ఎందుకంటే ఆ ఫోటోల కోసం అనేది. సార్ ఏం చెప్పిందంటే 125 రూపీస్ మీరు గూగుల్ పే చేయండి, మొత్తం ప్రాసెస్ నేను చూసుకుంటా, తర్వాత హాల్ టికెట్ అనేది మీకు పంపిస్తాను అని చెప్పింది సార్. అంటే ఇప్పుడు అందులో స్కూల్ తెరవు అని చెప్పేసాడు ప్రిన్సిపల్ సార్ ఇండైరెక్ట్ గా. అంతే సార్, అంతే. కానీ మీకు కష్టం బిడ్డ, చూద్దాం. ఎట్లయినా కొంచెం జాగ్రత్తలు తీసుకొని కనీసం స్కూల్స్ ఓపెన్ అయితేనే మీకు. ఎందుకంటే ఎంత ఇట్లా ఆన్లైన్ లో చదివినా టీచర్ ఎదురుగా స్టూడెంట్ ఉంటే, స్టూడెంట్ కి ఎదురుగా టీచర్ ఉంటే మీకు అదొక ఫీలింగ్ ఉంటుంది, ఒక బోల్డ్నెస్ అనేది ఉంటుంది. ఇట్లా చదువుతుంది, ఇట్లా ఎన్ని రోజులు చదివినా కానీ యూ వోంట్ గెట్ అఫెక్టివ్. చూద్దాం ఎట్లయినా, గాడ్ గ్రేస్, ఎట్లయినా కొంచెం టైం సపోర్ట్ అయితే విల్ గో ఫర్ బెటర్ ఆప్షన్. సార్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఈజీ వస్తాయంట సార్. మీరు అలా థింక్ చేయొద్దు. ఇగో ఒకటి చూడండి,
నిన్న ఒక చిన్న కథ చదివిన. ఏంటి అంటే, సరే రాసుకుంటూ పోండి. ఒక చిన్న కథ చదివిన. ఒక రాజు పోతుండట. పోతూ ఉంటే ఒక దిక్కు ఒక పంజరంలో, మామూలుగా బయట ఏం చేస్తారు కొంతమంది, ఒక పంజరంలో చిలుకను పెట్టి జాతకం చెప్పించుకుంటుంటారు కదా, జ్యోతిషం అని. అది ఒక కార్డు తీస్తే ఆ కార్డుని బట్టి చెప్తూ ఉంటారు అలా కదా. సో ఆ రాజు చూసి ఆ పంజరంలో ఉన్న ఆ చిలుకను చూసి, ఎందుకు ఇది అనవసరంగా ఈ పంజరంలో స్వేచ్ఛగా ఉన్న జీవిని పంజరంలో ఎందుకు బంధించాలి అని ఆ పంజరంలో ఉన్న పావురాన్ని, చిలుకను తీసి బయటికి ఇచ్చి పంపించండి. అది ఎగరమని చెప్తే ఎగురుతలేదంట. ఏంటి ఎగురుతలేదు, ఎందుకు ఎగురుతలేదు అని బాగా దాన్ని చూస్తే, అది దాన్ని బయటికి వచ్చిన ఆలోచన దానికి ఇంకా రాలేదు. పంజరంలో ఉన్న మైండ్ సెట్టే ఉంది. నేను ఫ్రీ బర్డ్ ఆయన ఒక మైండ్ సెట్ అనేది దానికి ఇంకా కలగలేదు. సో అది మనకు కలిగించాలి అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్ తోటి ఆయన పట్టుకొని 3-4 సార్లు పైకి ఎగిరేస్తాడు అనమాట. ఎగిరేస్తే అప్పుడు దానికి వస్తుంది, ఎస్ ఐఎమ్ ఫ్రీ బర్డ్ నౌ, సో ఐ క్యాన్ గో ఆఫ్ అని అప్పుడు పైకి ఎగిరిపోతుంది. దీనికి మీకు కథకి ఏంటి సంబంధం అంటే చెప్తా. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ పేపర్ ఈజీ అన్న మైండ్ సెట్ మీరు ఉందనుకోండి, అక్కడికి పోయిన తర్వాత మీకు హార్డ్ అయిపోతుంది. ఎందుకు అనంటే ఈజీ అన్న టెన్షన్ లోనే ఉంటుంటారు, చదవడం అనేది సరిగా చెయ్యరు, హ్యాపీగా ఉంటుంటారు. అదే కొంచెం వర్క్ చేసిననుకో ఆటోమేటిక్ గా ఎస్ ఐ వర్క్డ్ హార్డ్, ద పేపర్ విల్ బి ఈజీ, ఐ వర్క్డ్ హార్డ్, ద పేపర్ విల్ బి ఈజీ అన్న మైండ్ సెట్ లో ఉందనుకో, ఎలాంటి క్వశ్చన్ అయినా మీకు ఈజీగా వస్తుంది. అది బాగుంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. ఓం నమో నమః శివాయ.